నటరాజ్ గారు అయితే చెప్పలేను. ఓకే సారీ. కాలికి ఎలా అయింది? ఒక ఫింగర్ మీద వెళ్ళింది. చెప్పు నిజం చెప్పు. ఇది ఈ డ్రెస్ పాప ఎన్ని సంవత్సరం నుంచి ఈ వ్యాన్లో ఇలా నడుస్తూనే ఉన్నాయి. సంవత్సరం కాదు, 3 షెడ్యూల్స్ నుంచి అనుకుంటా. పాపం ఫిరోజ్ రెడీ చేసి పెట్టుకున్నాడు. వెళ్తూనే ఉంది. ప్రతిరోజు వస్తుంది, వెళ్తుంది. బ్యాగ్లో పెడుతున్నాం. ఈసారి వాడదాం ఫైనల్గా దీనికి. ఆ సాగర్ వచ్చే ట్విస్ట్ నాకు బాగా ట్విస్ట్ కాదు, ఆ సర్ప్రైజ్ బాగా నచ్చింది. చెప్పలేదు, బాగా అయింది తెలుసా. నాకు నిజంగానే నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యా. నేను అస్సలు ఆయన వస్తారు బికాజ్ నేను దీపాని అడిగితే దీప అన్నింది లేదు, సాగర్ లేదని. అక్కడ షూట్ చేస్తున్నారు, లాస్ట్ డే ఆఫ్ షూట్ అని చెప్పింది. సో నేను నమ్మాను అనమాట. నువ్వు చెప్పుంటే కనుక మొత్తం స్పాయిల్ అయింది. నిజంగా చాలా నాకు ఆనందమైంది. అంటే ఎప్పుడు చూసినా అంటే ఎలా చెప్పాలి, యావర్ అమ్మాయి గెటప్లో ఉన్నాడు. ఇంకా నటరాజ్ అదే ముందే ఇవాళ నటరాజ్ గారు అయితే చెప్పలేను. ఓకే సారీ. అవినాష్ ఇవాళ వచ్చారు పొద్దున్న. మళ్ళీ అరే నువ్వే కదా చెప్పావు. అవినాష్ వచ్చాను ఎవరు చెప్పారు? నువ్వే చెప్పు. అన్నీ నాకు అక్కడ సెట్లో వెళ్ళి ఆ సర్ప్రైజ్ వస్తుంది కదా, ఆ సర్ప్రైజ్ ఏమీ రాదు. ఎందుకంటే ఈయన ముందే చెప్పేస్తాడు అన్నమాట మొత్తం. ఎందుకంటే తిరుగుతూనే ఉంటాడు కదా, ఇక్కడ ఉండడు, పని చేయరు, బయటే ఉంటాడు. హలో, you're leaving or what? Hi. बैठो. Sorry to disturb. ना I'm just getting ready for the next one. आज बहुत लेट हो गया, अभी very late. It's by a lot of it's going to go very late. You guys were lucky. You finished much faster with you all. With them it's going on. ఇంకోటి తీసుకో. No ma'am, I'll leave actually. You're leaving? Okay. चलो. See you guys. Sorry ma'am, sorry. It's okay. No worries. Take care. కాలికి ఎలా అయింది? ఒక ఫింగర్ మీద వెళ్ళింది. అమ్మమ్మమ్మమ్మ, అది ఏం చేయాలి దీనికి? ఇది ఏంటి ఇలా అయిపోయింది? కాలు ఏం కాదు, ఒక ఫింగర్ ఇంకొక మైండ్ ఆఫ్ ఇట్స్ ఓన్ లాగా. ఏ బాబు ఇక్కడ రావాలి బాబు, అక్కడెక్కడ వెళ్తుంది? ఏమి చూడు, అన్నీగా ఉంది. వద్దు ముట్టుకోద్దు. ఆయన కోసం లేదా అంటే ఇది అయింది, ఆయనే అన్నారు కూర్చోండి అని. ఒక వేలు కింద వెళ్తుంది ఇలా. వద్దు అంటే కూడా ఇంకా ఇగ్నోర్ చేస్తేనే బెస్ట్. అది వినట్ల నా మాట. అయ్యో రామా, చాలా లేట్. ఐ థింక్ ఫస్ట్ టైం ఇంత లేట్ అయింది మనకి ఫస్ట్ ఎపిసోడ్ కదా. ఎంత లేట్ ఎప్పుడు అవ్వలేదు. మ్యాక్సిమం 4:35 అంతే. కానీ ఇవాళ 6 దాటి వెళ్ళింది. ఇవాళ 6:30కి బయట వచ్చాం. మంచి పని లంచ్ అక్కడే చేసాం, లేదంటే లంచ్ బ్రేక్ కూడా ఇవ్వలే. 5 o'clock అక్కడే 3 పుల్కాస్ తినేసాం. ఇవాళ లేట్, ప్రతిసారి ఇవాళ లేట్ అవుతుంది, 2 వరకు అవుతుంది, 1 వరకు అలా అంటాం. అది ఇవాళ అవ్వదు, అది రేపు పొద్దున అయిపోతుంది ప్యాకప్ అని అనుకుంటున్నాను నేను. బికాజ్ ఇంకా వాట్ ఈస్ ద టైం? 8:41. ఇంకా నేనే రెడీ అవ్వలేదు. నేను రెడీ అయ్యి ఇంకా అది ఫొటోస్ అన్నీ అవ్వాలి. వాళ్ళు కూడా ఇంకా రాలా పిలవడానికి. సో నాకు తెలిసి వాళ్ళు కూడా చాలా టైం తీసుకుంటారు. 10కి స్టార్ట్ అయ్యిద్ది, ఖచ్చితంగా 3-4 అలా అవుతుంది.
అది ఇలా వెళ్ళొచ్చా థియేటర్కి కింద వరకు జనాలు? భలే ఉంది. అయ్యో బాగుంది రిలీజ్ అంటే ఇది రిలీజ్ అయినప్పుడు కూడా నాకు అదృష్టం లేదు నేను వెళ్ళి థియేటర్లో అది చూడాలని. నాకు ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు నా లక్ చూడండి, నా మేనేజర్ ఉన్నాడు అప్పుడు, ఒక అతను బాగాలేదు ఫిల్మ్, అస్సలు పేరు రాలేదు మీకు అంటే. నాకు అప్పుడు తమిళ తెలుగు రాదు కదా, చదవడం రాదు, అప్పుడు సోషల్ మీడియా కూడా లేదు. సో వాళ్ళు ఏమంటారు, మనం దాని మీదే నమ్మకం పెట్టుకోవాలన్నమాట. సో లేదు అంతగా భారీ చబల తర్వాత పేరు విక్రమ్కి పేరు వెళ్ళింది, మీకు అసలు పేరు కూడా ఏమీ రాలేదు పెద్దగా అని చెప్పి నేను అలాగే అనుకున్నా చాలా టైం వరకు. తర్వాత నాకు ఎప్పుడు అర్థమైంది చాలా పెద్ద హిట్ ఇది అది. నేను అసలు Day 2 of ND 2.0. Actually, it's already 10:45. ఇంత లేట్ మనం ఎప్పుడు మేకప్ స్టార్ట్ చేయం, కానీ నిన్న రాత్రి బాగా లేట్ అయింది. కొంచెం లేట్గా పిలిచారు ఇవాళ, అంత తొందరగా కాకుండా పట్టపట్ట రెడీ అవ్వాలి. ఇవాళ సారీ, సో కొంచెం టైం కూడా పడుతుంది రెడీ అవ్వడానికి, అదే చేస్తున్నాను అనమాట. పాలు పట్టగా అవ్వలేదు అంటే బాయిల్ చేశాను కదా నేను. అవుతురా ఇలా పాలు బ్రేక్ అవ్వలేదు మేడం. పాలు బ్రేక్ అయింది రాకేష్, చూడు చూడు కదా అవ్వలా. అది అది ఎందుకు ఇలా ఉంది అంటే ఎక్కువ మరిగించాను ఫ్లేవర్ కోసం. అండ్ ఒక జార్ ఉంది, ఆ జార్ ఇచ్చి నేను చూస్తాను అది ఎంత, లేదంటే చేసేటప్పుడు చెప్తా తీసుకొచ్చాయి. అది ఎంత దేంట్లో కలపాలి, మిల్క్లోనా వాటర్లోనా చెప్తాను నేను. గాజువాక పిల్లని గాజులోనే నట, గాజువాక పిల్లని గాజులోనే గాజువాకే. ఈ సేమ్ సాంగ్ ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ కదా, నువ్వు నేను కదా, ఉదయ్ కిరణ్ ఫిల్మ్.
సేమ్ సాంగ్ తమిళ్లో జయంలో పోయా పోయా ఇక్కడ వెళ్ళవయ్య వెళ్ళు వెళ్ళు ఉంది అక్కడ పోయా 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 పోయా. ఇప్పుడు ఇది లాస్ట్ ఎపిసోడ్ ఇలా అన్నమాట. తర్వాత మనం చేయబోతున్నాం సెమీ ఫినాలి, అంటే ఇంకా 2 ఎపిసోడ్స్ తర్వాత సెమీ ఫినాలి. ఇంకా టైం లేట్ అయింది బాగా. ఇలా కూడా ఎందుకు చెప్పావు మరి? అంత కూడా చెప్పకూడదు కదా. ఇప్పుడు నేను ఎదురు చూస్తూనే ఉంటాను, ఏదో ఉంది ఏదో ఉంది. ఇప్పుడు చెప్పు, ఏంటి చెప్పు నాకు తెలీదు, చెప్పు. మరి ఎందుకు ఆ సగం విషయం చెప్పి చంపేస్తున్నా? ఇలా ఉండాలి అప్పటి నుంచి మూడాపులో ఉన్నారు, అందుకే ఇలా ఒకసారి చెప్పు చెప్పు నిజం చెప్పు. నీ హనుమంతు మీద ఒట్టు చేసి చెప్పు. అయితే ఉంది, చెప్పు ఏంటి చెప్పు చెప్పురా. నా మూడు ఇంకా బెటర్ అవుతుంది. చూసాను ఏది గెటప్స్ చూసాను కానీ సర్ప్రైజ్ ఇంకా ఇచ్చేవాళ్ళని చూడలేదు. చాలా హడావిడి, చాలా 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 లేట్ అయిందనమాట. అంటే నేను కొంచెంసేపు అంటే ఏంటి 10-15 minutes రెస్ట్ తీసుకున్నాను, అదే మాకు లేట్ అయింది. వాళ్ళు కొంచెం తొందరగా కూడా రెడీ అయిపోయారు. సో నేనైతే డ్రెస్లో రెడీ అయిపోయాను. ఇప్పుడు తొందరగా పోవాలి అక్కడికి. వాళ్ళు పెయింట్ వేసి ఉన్నారు, వైట్ పెయింట్ ఇచ్చి చెప్పి తొందరగా వచ్చాను. సో అంతేనండి, ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపుతున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. Until then, stay safe, feel good and be blessed. Bye.